ఈరోజు వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 13ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సీజన్ 2కి సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ అన్నమాట. లాస్ట్ టైం జిన్వు మ్యూటిలేషన్ అనే ఒక స్కిల్ని యూజ్ చేసుకొని మన యాంట్ కింగ్ అయిన బేరూని ఇన్స్టెంట్గా చంపేస్తాడు. యాంట్ కింగ్ బేరూ చనిపోయిన తర్వాత తనకి సంబంధించిన యాంట్ ఆర్మీ మొత్తం మళ్ళీ బ్యాక్కి రిటర్న్ అయిపోతారు. అంటే వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతారు. డంజన్ రైడ్ కోసం వెళ్ళిన మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే అక్కడతో రైడ్ కంప్లీట్ అయిపోయింది అని. కానీ అక్కడ చాహే ఒక హెల్త్ కండిషన్ అనేది చాలా క్రిటికల్లో ఉంది. జిన్వు వెంటనే చాహే దగ్గరికి పరిగిస్తాడు. ఎలాగైనా సరే టైం అయ్యే ముందు, అంటే తను చనిపోయే ముందు తనని ఎలాగైనా సరే హీల్ చేయాలి అని అనుకుంటాడు. తన దగ్గర హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ అనే ఒక పోషన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని చాహేని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు జిన్వుకి సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, లైక్ ఈ డ్రగ్ అనేది తన మీద అప్లై అవ్వడం కుదరదు, ఎందుకంటే తన యొక్క కండిషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది. కాబట్టి ఈ డ్రగ్ అనేది ప్రస్తుతానికి చాహే మీద వర్క్ అవ్వదు అని నోటిఫికేషన్ ఇస్తుంది. అండ్ జిన్వుకి కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది. తను వాడిన షాడో ఎక్స్చేంజ్ యొక్క టైం అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది, కాబట్టి తను ఏదో ఒకటి చేసి చాహేని కాపాడాలి అని ఆలోచిస్తాడు. ఇదే మూమెంట్లో తనకు ఒక థాట్ వస్తుంది, ఇప్పుడు గనక తన దగ్గర ఒక హంటర్ ఉంటే తను ఈజీగా చాహేని హీల్ చేయొచ్చు అని. అయితే ఫస్ట్ జిన్వు కెమెరామ్యాన్ని కెమెరా ఆఫ్ చేయమని చెప్తాడు. స్టార్టింగ్లో కెమెరామ్యాన్ కెమెరా ఆఫ్ చేయడానికి రెఫ్యూజ్ చేస్తాడు, బట్ కాసేపటి తర్వాత జిన్వు మాట విని కెమెరాని ఆఫ్ చేస్తాడు. వెంటనే జిన్వు తన షాడో ఆర్మీకి చెప్తాడు, వెంటనే వెళ్ళి హంటర్ మిన్ బ్యూంగ్యూస్ బాడీని తీసుకురండి అని. ఇది తీసుకొని రావడానికి ఎక్కువ టైం పట్టదు, వెంటనే తీసుకొని వచ్చేస్తారు. తన యొక్క షాడో జనరల్స్లో ఒక హై ఆర్క్ అనేది మిన్ బ్యూంగ్యూస్ బాడీని తీసుకొని వస్తుంది. జిన్వు ఫస్ట్ తన బాడీని చూస్తాడు అండ్ తను ఇది అర్థం చేసుకుంటాడు, యాంట్ కింగ్ బేరు తన హెడ్ని తినేశాడు అని. అండ్ తను డౌట్తో ఇది వర్క్ అవుతుందా అని చెక్ చేస్తాడు. దెన్ అప్పుడు సిస్టంలో ఒక పాపప్ సౌండ్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఈ బాడీ మీద షాడో ఎక్స్ట్రాక్షన్ యూజ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అండ్ ఇక్కడ మన యోన్హో అయితే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అండ్ జిన్వుని మిన్ బ్యూంగుస్ బాడీతో ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. జిన్వు తనని జస్ట్ ఇగ్నోర్ చేసి మిన్ బ్యూంగుస్ బాడీ దగ్గరికి వెళ్తాడు. అండ్ అప్పుడు తను ఒక సింగిల్ వర్డ్ చెప్తాడు, అరైజ్ అని. జిన్వు 2 times అలా ట్రై చేస్తాడు అరైజ్ అని, బట్ తన యొక్క బాడీ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. అలా తను కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. జిన్వు ప్రెసెంట్ ఉన్న స్టేజ్ లో, అంటే తను ఇప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ కి తను ఈజీగా మిన్ బ్యూంగుస్ బాడీని ఎక్స్ట్రాక్ట్ చేయగలడు. బట్ ఇక్కడ యాక్చువల్ గా మిన్ బ్యూంగుస్ ఒక స్పిరిట్ అనేది ఫైట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి జిన్వు తన షాడోని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా సరే అది రిఫ్యూజ్ అవుతుంది. యాక్చువల్గా జిన్వు కూడా కాసేపటి వరకు వెనక్కి తగ్గిపోదామని అనుకుంటాడు, ఎందుకంటే తను చేసేది ఇక్కడ తనకే చాలా క్రూరంగా అనిపిస్తుంది. ఒక చనిపోయిన బాడీ దగ్గర నుంచి ఇంత ఈవిల్ గా ట్రై చేసి తనని ఎక్స్ట్రాక్ట్ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. బట్ ఇంకొక వైపు అక్కడ ఒక లైఫ్ అనేది చావు బతుకుల మధ్యలో ఉంది, కాబట్టి తను ఇది చెయ్యక తప్పదు అనిపిస్తుంది. కాబట్టి తను హంటర్ చాహేని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటాడు. తను ఇంకొకసారి అరైజ్ అని ట్రై చేస్తాడు. ఈసారి ఆ బాడీ అనేది లేస్తుందన్నమాట. అండ్ ఒక బ్లాక్ సోల్జర్ మిన్ బ్యూంగ్యూ ఒక బ్లాక్ షాడో సోల్జర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇది చూస్తున్న వేరే హంటర్స్ అందరికీ కూడా మతిపోతుంది, అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు వాళ్ళకి. అండ్ ఇప్పుడు కెమెరామ్యాన్ కి కూడా ఒక ఐడియా వస్తుంది, తను ఎందుకు కెమెరాని ఆఫ్ చేయమన్నాడు అని. మిన్ బ్యూంగ్యూ లేయంగానే జిన్వు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకపోయినా సరే తను వెంటనే చాహే దగ్గరికి వెళ్ళి తనని హీల్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జిన్వు ఇలా అంటాడు, నేను ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండానే తను వెళ్ళి అక్కడ ఒక పర్సన్ కి హెల్ప్ చేస్తున్నాడు. తను ఇక్కడ ప్రెజెంట్ అయినంత వరకు కూడా ఇక్కడ ఏ పర్సన్ ఎలా ఉన్నాడో తను ఈజీగా గెస్ చేయగలుగుతున్నాడు. మిన్ బ్యూంగ్యూ ప్రెజెంట్ గా ఉన్నంత వరకు వేరే వాళ్ళ బాడీస్ లో ఎలాంటి డ్యామేజెస్ అయి ఉన్నాయో తనకు ఒక ఐడియా ఉంటుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి తను వెంటనే వెళ్ళి చాహేని హీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు బెక్ యోన్హో జిన్వు షోల్డర్ మీద చేయి వేస్తాడనమాట. అండ్ బెక్ దీనికి ఒప్పుకుంటాడు, నువ్వు ఫ్యూచర్లో చాలా ఇంక్రెడిబుల్ థింగ్స్ చేయగలవు, నాకు అది తెలుసు, నేను దానికి ఒప్పుకుంటున్నా అని. కానీ మిన్ బ్యూంగ్యూ ఎప్పుడు కూడా ఇలాంటి ఫైట్స్లో బ్యాటిల్ చేయాలి అనుకోలేదు. తను చనిపోయాడు. అసలు యాక్చువల్గా తనకి ఈ రైడ్కి రావడం కూడా ఇష్టం లేదు, కానీ తను మా కోసం వచ్చాడు. తను ఇక్కడ చనిపోయాడు కాబట్టి తనకి అట్లీస్ట్ తను చనిపోయిన తన ఆత్మకైనా కొంచెం మనం శాంతిద్దాము. సో దయచేసి తనని ఎలాంటి ఫైట్స్లో కూడా తీసుకొని వెళ్లకుండా చూడు. అండ్ జిన్వు దానికి ఇలా అంటాడనమాట, లాస్ట్ టైం నువ్వు రెడ్ గేట్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా నాకు ఇలాగే చేయి వేసావు, బట్ ఆ టైంలో నాకు నువ్వు చెప్పింది మొత్తం కూడా ఒక ఆర్డర్లా అనిపించింది. అండ్ నీ ఫేస్లో కూడా నాకు ఆ ఆర్డర్నెస్ అనేది అప్పుడు కనపడింది. బట్ ఇప్పుడు నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావని నాకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేను మిన్ బ్యూంగ్యూని ఇక్కడే షాడో ఎక్స్ట్రాక్షన్ ఆపేస్తాను అని చెప్తాడు. జిన్వు మిన్ బ్యూంగ్యూస్ యొక్క షాడో ఎక్స్ట్రాక్షన్ని క్యాన్సిల్ చేస్తాడు. స్లోగా మిన్ బ్యూంగ్యూస్ యొక్క బాడీ అనేది మాయమైపోతుంది. ఇదే టైంలో జేజు ఐలాండ్కి ఒక హెలికాప్టర్ వస్తుంది మన హంటర్స్ అందరినీ తీసుకొని వెళ్ళడానికి. ఈ సీన్లో హంటర్స్ అందరూ కూడా చాలా బాధగా ఉంటారు, ఎందుకంటే మిన్ బ్యూంగు చనిపోయాడు అండ్ చాహే యొక్క కండిషన్ చాలా దారుణంగా ఉంది. హెలికాప్టర్ ఎక్కే ముందు జిన్వు బెక్తో ఇలా అంటాడు,
మీరు ముందు వెళ్ళిపోండి, నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వస్తాను అని. అండ్ ఈ జేజు ఐలాండ్ని దూరం నుంచి చూస్తే జేజు ఐలాండ్ చుట్టూ కూడా కొన్ని యాంట్ మాన్స్టర్స్ అనేవి మనకి కనపడతాయి. సీన్ కట్ చేస్తే జిన్వు కైసల్ని యూజ్ చేసుకొని డంజన్ లోపలికి మళ్ళీ వెళ్తాడు. అంటే నెక్స్ట్ టైం ఇలాంటి డేంజరస్ థింగ్స్ అవ్వకుండా ఇక్కడితో దీనికి ఎండ్ పెట్టేద్దాం అనుకుంటాడు. ఇంతలో జేజు ఐలాండ్ రైడ్కి వచ్చి భయపడి వెనక్కి వెళ్ళిపోయిన కొంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ అయిన షిప్ని చూపిస్తారనమాట. అండ్ వీళ్ళైతే జపనీస్ టీమ్. వీళ్ళల్లో హోషినో అనే ఒక హంటర్ చాలా భయంకరంగా భయపడుతూ ఉంటాడు. లిటరల్లీ తనకి షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ తన దగ్గరికి కొంతమంది జపాన్ హంటర్స్ వస్తారు అసలు ఏమైంది అని కనుక్కోవడానికి. హోషినో తను చూసింది అసలు నార్మల్ మాన్స్టర్ కాదు, నార్మల్ ఎనిమీ కాదు అని చెప్తాడు. ఈవెన్ గోటో ర్యూజీ కూడా ఆ ఎనిమీని ఏం చేయలేకపోయాడు అని చెప్తాడు. అండ్ ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఆ ఎనిమీని చంపే హంటర్ ఒక్కడు కూడా ఉండడు అని చెప్తాడనమాట. అప్పుడే సుగిమోటో అనే ఒక హంటర్ అక్కడికి వచ్చి జేజు ఐలాండ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తాడు. హోషినో అయితే అసలు నమ్మలేడు, అసలు తను చెప్పేది నిజమా అబద్ధమా అని కూడా తను అట్లీస్ట్ గెస్ చేయలేకపోతాడు. అండ్ సుగిమోటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు ఎవరు చంపారు అని. డంజన్ రైడ్కి ముందు గోటో ర్యూజీ ఒక కొరియన్ హంటర్ గురించి చెప్తాడు. అంటే ఇంతకుముందు గోటో ర్యూజీ మన సంగ్ జిన్వు గురించి చెప్తాడనమాట. ఇదే మ్యాటర్ని సుగిమోటో హోషినో అనే హంటర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఆ మాన్స్టర్ని డిఫీట్ చేసింది కూడా సంగ్ జిన్వు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక హంటర్ వచ్చి, అంటే వాళ్ళలో ఒక క్రూ మెంబర్ తన దగ్గరికి వచ్చి వాళ్ళ మీద కొన్ని యాంట్ మాన్స్టర్స్ అటాక్ చేస్తున్నాయి, వాటిని డిఫెండ్ చేసుకోవాలి అని చెప్తాడు. అండ్ ఇక సీన్ కట్ చేస్తే జిన్వు డంజన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. తన దగ్గర ఉన్న ఇన్వెంటరీ సిస్టమ్ని ఓపెన్ చేసి డీమన్ కింగ్ లార్డ్ స్వార్డ్ని తీసుకుంటాడు. ఇది డీమన్ కింగ్ దగ్గర ఆల్రెడీ తను డీమన్ క్యాసిల్లో తీసుకుంది. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. జస్ట్ తను ఒక స్వింగ్ చేస్తే చాలు లిటరల్లీ గ్రౌండ్ అనేది షాటర్ అయిపోతుంది, లైక్ టోటల్గా క్రాక్ వచ్చేస్తుంది గ్రౌండ్కి. జిన్వు తన దగ్గర ఉన్న డీమన్ కింగ్ స్వార్డ్ని యూజ్ చేసుకొని మిగిలిన యాంట్ మాన్స్టర్స్ అన్నిటినీ చంపేద్దాం అనుకుంటాడు. అండ్ ఇప్పుడు వచ్చిన ఎక్స్ని కూడా అక్కడే చంపేద్దాం అనుకుంటాడు. కట్ చేస్తే యునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ హంటర్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ డేవిడ్ బ్రానన్ తన డిప్యూటీ డైరెక్టర్ అయిన మైకిల్ కార్నర్తో కలిసి జేజు ఐలాండ్కి సంబంధించిన రైడ్ యొక్క రీప్లేని చూస్తూ ఉంటారు. అండ్ అందులో మైకిల్ కార్నర్ ఇలా అంటాడనమాట, ఆ హంటర్ని చూసావా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు, హండ్రెడ్స్ ఆఫ్ ద క్రియేచర్ని తను సింగిల్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇది మనకి ఎంత సిగ్గుచేటు, తను ఓన్లీ చాలా చిన్న కంట్రీ అయిన కొరియా నుంచే వచ్చాడు, మన దగ్గర ఇలాంటి హంటర్స్ని ఎక్స్పర్ట్ చేయొచ్చా అంటాడు. డేవిడ్ కాసేపు ఆ స్క్రీన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. అండ్ మైకిల్ని అసలు తన గురించి ఏం తెలుస్తూ అడిగితే మైకిల్ ఒక ఫైల్ని తనకు అందిస్తాడనమాట. ఆ ఫైల్లో లాస్ట్ టైం ఫైర్ యాక్సిడెంట్ అంటే డాంగ్స్ అక్కడ బాగా డ్యామేజ్ అయినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన ఒక హంటర్కి అండ్ ఈ జిన్వు అనే హంటర్కి కనెక్షన్ ఉంది అని చెప్తాడు. అండ్ అందులో ఇన్వాల్వ్ అయిన హంటర్ మనందరికీ తెలిసిందే, సంగ్ ఇల్ వాన్ చాలా ఇయర్స్ తర్వాత ఒక ఏ ర్యాంక్ డంజన్లో నుంచి బయటకు రావడం వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అండ్ తను కూడా ఒక కొరియన్ హంటర్. అసలు తన నార్మల్గా ఒక హంటరా లేదా ఒక మాన్స్టరో అనేది అసలు తెలియదు. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ సన్ విన్వాన్ యొక్క కొడుకే ఈ సంగ్ జిన్వు అని అర్థమవుతుంది. డేవిడ్ బ్రానన్ ఇదంతా చూసి చాలా షాక్ అవుతాడు. అండ్ తనలాంటి ఒక హంటర్ని ఇప్పుడు కనుక వదులుకుంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సే లేదు అనుకుంటాడు. కాబట్టి తనని ఎలాగైనా సరే వాళ్ళ హంటర్స్ టీంలోకి రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటాడు. అండ్ అలాగే కొరియాకి అండ్ యూఎస్ఏకి ఒక మంచి బాండ్ కూడా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం అలా ఒక మంచి బాండ్ని క్రియేట్ చేసుకోవడం వల్లే డాంగ్స్ని వాళ్ళు తీసుకోగలిగారు. సంగ్ జిన్వు అనే హంటర్ చాలా వర్త్ అన్నమాట. అండ్ తనకి ఎంత కాస్ట్ పెట్టినా తనని తీసుకోవడానికి రెడీగా ఉన్నా అని డేవిడ్ చెప్తాడు. అండ్ మైకిల్ని అడుగుతాడు ఒకవేళ ఈ టాస్క్ని కంప్లీట్ చేయగలవా అని. అండ్ సీన్ కట్ చేస్తే మళ్ళీ జేజు ఐలాండ్లో జిన్వు చాలా మాన్స్టర్స్ని చంపేసి ఉంటాడు. తను 100th లెవెల్కి రీచ్ అయిపోయి ఉంటాడు అనమాట. అండ్ తను చాలా షాడోస్ దగ్గరికి వెళ్ళి అరైజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు తను యాంట్ కింగ్ అంటే బేరు యొక్క డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఒక వర్డ్ ఇలా అంటాడు అరైజ్ అని. తన చుట్టూ కూడా ఒక డార్క్ ఆరా అయితే వచ్చేస్తుంది. టోటల్గా చాలా భయంకరంగా ఉంటుంది ఆరా అయితే. అండ్ తను ఇలా అనుకుంటాడు, భయపడతాడు ఆ షాడో ఎక్స్ట్రాక్షన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అని. బట్ ఆ డార్క్ ఆరా అనేది కాసేపటి తర్వాత వెళ్ళిపోతుంది. అండ్ ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఫైనల్గా యాంట్ కింగ్ బేరుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. అండ్ తన దగ్గర ఇప్పుడు ఒక ర్యాంక్ జనరల్ షాడో ఉంది. యాంట్ కింగ్ బేరు నీల్ డౌన్ చేసి తనకు ఒక నేమ్ ఇవ్వమని జిన్వుని అడుగుతాడు. యాక్చువల్గా ఇక్కడ జిన్వు షాక్ అవుతాడనమాట ఆ షాడో మాట్లాడడం చూసి. అండ్ బేరు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను చనిపోక ముందు కూడా మాట్లాడేవాడు అని. అంటే జిన్వుకి ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ టైం బ్యోంగ్యూ, ఐరన్, టస్క్ వీళ్ళంతా చనిపోయే ముందు మాట్లాడేవాళ్ళు, కానీ చనిపోయిన తర్వాత అంటే షాడోస్ అయిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి జనరల్ షాడో లెవెల్స్లో కనుక ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అంటే హై లెవెల్ యొక్క షాడోస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే వాటికి మాట్లాడే అబిలిటీ కూడా వస్తుంది అని జిన్వుకి అర్థమవుతుంది.
జిన్వు బేరుని తన ఆర్డర్స్ని ఫాలో అవుతావా అని అడుగుతాడు. ఎందుకు అంటే జిన్వుయే బేరుని చంపేశాడు కాబట్టి. దానికి బేరు ఇలా ఆన్సర్ చెప్తాడు, మీరు నన్ను చంపలేదు, మీరు నాకు మళ్ళీ బర్త్ ఇచ్చారు అని చెప్తాడు. నాకు మీరు ఒక పునర్జన్మనిచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా మీ కమాండ్స్ని ఫాలో అవుతాను అని చెప్తాడు. అండ్ దాని తర్వాత జిన్వు ఆ యాంట్ కింగ్కి బేరు అని నేమ్ పెడతాడు. యాక్చువల్గా మనం బేరు అని ముందే వాడేస్తున్నాం, బట్ యాక్చువల్గా జిన్వు ఇక్కడే బేరు అని నేమ్ పెడతాడు. తను యాంట్ క్వీన్ దగ్గరికి కూడా వెళ్ళి ఇలాగే షాడో ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ చేసుకుంటాడు. సక్సెస్ఫుల్గా యాంట్ క్వీన్ని కూడా షాడో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. బేరు జిన్వుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యాంట్ క్వీన్ యొక్క ఎబిలిటీ ఏంటంటే జస్ట్ అలా రీప్రొడక్షన్ ఇవ్వడం, అంటే ఇలా మన కొన్ని యాంట్స్కి బర్త్ ఇవ్వడం అండ్ అలాగే ఈ టోటల్ యాంట్ ఆర్మీని కంట్రోల్ చేయడం. కాబట్టి తను ఎలాగైనా సరే ఒక జనరల్ లీడర్ లాగే ఉండాలి అని చెప్తాడు. ఆల్రెడీ బేరు ఎలాగో లీడర్గా ఉన్నాడు కాబట్టి యాంట్ క్వీన్ లీడర్గా అవసరం లేదు అని జిన్వు అనుకుంటాడు. కాబట్టి యాంట్ క్వీన్ యొక్క షాడో ఎక్స్ట్రాక్షన్ని క్యాన్సిల్ చేస్తాడు. జిన్వు బేరుని ఇంకా ఎన్ని యాంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అడుగుతాడు అనమాట. ఫైట్ స్టార్ట్ అవ్వకముందు 8700 యాంట్స్ అండ్ ఇప్పుడు 4000 యాంట్స్ ఉన్నాయని చెప్తాడు. జిన్వు దీనికి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే ఇంకా చాలా వర్క్ ఉంది చేయడానికి. అండ్ వెంటనే బేరుకి ఆర్డర్ ఇస్తాడు మిగతా యాంట్స్ అన్నింటినీ కూడా వైప్ అవుట్ చేసేయమని, అంటే మిగతా యాంట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసేయమని బేరుకి చెప్తాడు. బేరు అసలు ఎలాంటి హెసిస్టేషన్ లేకుండా తన తల వంచి రెస్పెక్ట్ఫుల్తో తను వెంటనే తన వర్క్లోకి అయితే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఓషన్లో చాలా షిప్స్ ఉంటాయి కదా, లైక్ మనకి జేజు ఐలాండ్ రైడ్ ముందు కొన్ని షిప్స్ అనేవి మన హంటర్స్కి హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటాయి. అండ్ వాళ్ళల్లో మనకి వైట్ టైగర్స్ గిల్డ్, ఫేమ్ గిల్డ్, రీపర్స్ గిల్డ్ ఇలాగా చాలా గిల్డ్స్కి సంబంధించిన హంటర్స్ అయితే ఉంటారు. వాళ్ళ మీదకి యాంట్స్ అయితే అటాక్ చేయడానికి వస్తాయి అండ్ వాళ్ళు కూడా ఆ యాంట్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ స్కైలో కూడా చాలా యాంట్స్ ఉంటాయి, వైట్ టైగర్స్ గిల్డ్, ఫేమ్ గిల్డ్ అండ్ రీపర్స్ గిల్డ్ అందరూ కూడా కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి లీ మిన్సంగ్ కూడా వచ్చి ఉంటాడు. మీకు గుర్తుండొచ్చు, మన జిన్వు ఎప్పుడైతే రివాల్యుయేషన్కి వెళ్తాడో అక్కడ లీ మిన్సంగ్ అనే ఒక వ్యక్తి ఒక ప్రెస్ ప్రింట్ లాగా పెట్టి ఉంటాడు అనమాట. తను భయంతో ప్యారలైజ్ అయిపోయి ఉంటాడు, అసలు ఏం చేయలేకపోతాడు అనమాట. ఆ లీ మిన్సంగి పడిపోతూ ఉంటుంది. ఈవెన్ తను ఒక ఏ ర్యాంక్ హంటర్ అయినా సరే అట్లీస్ట్ వేరే హంటర్స్కి హెల్ప్ కూడా చేయలేకపోతాడు. బట్ సడన్గా అక్కడ ఆ యాంట్స్ అన్ని కూడా ఇన్స్టెంట్గా చనిపోతాయి, ఎందుకంటే మన బేరు వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ జూహే అండ్ మిన్సంగ్ వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు యాంట్స్ అన్ని కూడా ఏమైపోయాయని. బేరు ఎంత ఫాస్ట్గా ఉన్నాడంటే వీళ్ళకి అసలు ఆ కంటికి కనపడినంత ఫాస్ట్గా చంపేస్తాడు యాంట్స్ అన్నిటిని కూడా. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు. అండ్ కొరియాలోకి వెళ్ళిన యాంట్స్ అన్నింటినీ కూడా ఇన్స్టెంట్గా లేపేస్తాడు. ఇదే టైంలో చైనాలో కూడా కొన్ని యాంట్స్ అయితే వెళ్ళి ఉంటాయి. అక్కడ ఒక నేషనల్ లెవెల్ హంటర్ అయితే ముందు నిలబడి అన్ని యాంట్స్ని కూడా తన యొక్క స్వాడ్ని యూజ్ చేసుకొని చంపేస్తూ ఉంటాడు. అండ్ తన స్వాడ్ నుంచి చాలా మ్యాజికల్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ మ్యాజికల్ ఎనర్జీతో అర్థమైపోతుంది ఆ హంటర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని. అండ్ ఆ చైనా యొక్క నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్ అయితే ఇన్స్టెంట్గా కొన్ని యాంట్స్ని చంపేస్తూ ఉంటాడు అనమాట. డజన్స్ ఆఫ్ ద యాంట్స్ని జస్ట్ ఒక స్వైప్తో లేపేస్తూ ఉంటాడు. అయితే తను ఇలా అనుకుంటూ ఉంటాడనమాట, జిన్వు డిఫీట్ చేసిన మాన్స్టర్ అంటే బేరు అది ఇంకా బతుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేను కూడా వెళ్ళి ఫైట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి అయితే టీవీలో ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, జిన్వు అండ్ యాంట్ కింగ్తో ఫైట్ చేసింది రీక్యాప్ అనేది. అండ్ అప్పుడు తన అసిస్టెంట్ లారా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, జిన్వు హాంగ్ డాన్సుతో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. అండ్ కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి హాంగ్ డాన్సు యొక్క బ్రదర్ చనిపోవడంలో జిన్వు యొక్క మాస్టర్ మైండ్ కూడా ఉంది అని. అప్పుడు అర్థమవుతుంది ఆ టీవీలో చూస్తున్న వ్యక్తి ఎవరో కాదు, థామస్ ఆండ్రే, ఒక నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్ అన్నమాట. అమెరికాలోని ఎంతో పాపులర్ గిల్డ్ అయిన స్కావెంజర్ గిల్డ్ యొక్క మాస్టర్. తను ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ డాంగ్ సుక్కి అండ్ అలాగే జిన్వుకి మధ్య ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నాకు జిన్వుని రిక్రూట్ చేసుకోవడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి ఒక టాలెంటెడ్ హంటర్ని ఎలాగైనా రిక్రూట్ చేసుకోవాలి అని అనుకుంటాడు. లారా ఇప్పుడు ఇలా అంటుందన్నమాట, డాన్ సూకి అండ్ అలాగే జిన్వుకి మధ్య ప్రాబ్లం, జిన్వుని రిక్రూట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం వస్తే ఏమవుతుంది అని. థామస్ ఆండ్రే ఇలా ఒక టెరిఫిక్ క్లిక్ ఇస్తాడు. అండ్ హాంగ్ డాన్సు స్కావెంజర్స్ గిల్డ్ యొక్క పార్ట్ అండ్ అలాగే తను స్కావెంజర్స్ గిల్డ్లోనే ఉంటాడు. గవర్నమెంట్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. అదే రోజు నైట్ జేజు ఐలాండ్లోకి నైట్స్ గిల్డ్ నుంచి కొంతమంది హంటర్స్ వెళ్తారు రౌండ్స్ కోసం. అక్కడ వాళ్ళు మ్యాజిక్ స్టోన్స్ని కలెక్ట్ చేస్తూ ఐలాండ్ని ప్యాట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళల్లో షాంగ్సు అనే ఒక వ్యక్తి తన యొక్క పాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తన పాస్ట్లో జరిగిన దారుణమైన అండ్ సాడ్ మూమెంట్స్ గురించి అండ్ వాళ్ళ జూనియర్స్ గురించి అండ్ తనకు జరిగిన కొన్ని అనార్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ అందరూ కూడా క్రిస్టల్స్ని కలెక్ట్ చేయడంలో బిజీగా ఉంటారన్నమాట. అక్కడికి ఒక యాంట్ మాన్స్టర్ వస్తుంది. దాన్ని వెంటనే షాంగ్సు అటాక్ చేసి దాన్ని అక్కడే చంపేస్తాడు. అండ్ మైనింగ్ టీమ్కి ఇలా చెప్తాడు, మీరు అసలు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు, ఖచ్చితంగా నేను ఇక్కడ చూసుకుంటాను, ఎన్ని యాంట్స్ వచ్చినా సరే నేను వాటిని కంట్రోల్ చేసుకోగలను అని చెప్తాడు. కానీ తను చెప్పింది ఎక్కువసేపు ఉండలేకపోవచ్చేమో. షాంగ్సు ఇమీడియట్గా ఇలా చెప్తాడు,
అక్కడికి కొంతమంది మాన్స్టర్స్ వచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అండ్ వాళ్ళని అడుగుతాడు అసలు ఎవరు మీరు అని చెప్పేసి. అండ్ అక్కడికి కొంతమంది మాన్స్టర్స్ లాగా కొంతమంది అయితే వస్తారన్నమాట. కొంచెం మిస్టీరియస్ క్యారెక్టర్, ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ షాంక్సు ముందర అపియర్ అవుతాడు. అండ్ అలా షాంక్సు ముందరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళకి అర్థం కాని ఒక భాషలో మాట్లాడుతూ ఉంటాడనమాట. పక్కన ఉన్న హంటర్స్ అందరికీ కూడా పడిపోతూ ఉంటుంది. అప్పుడు తనకి అర్థమవుతుంది తను ఒక హ్యూమన్ కాదు, ఒక మాన్స్టర్ అని. మళ్ళీ పక్క నుంచి ఒకరు చిటికేస్తాడనమాట. వెంటనే అక్కడ ఒక డిఫరెంట్ ఆరా వచ్చేస్తుంది. టోటల్గా అక్కడున్న ఏరియా మొత్తం ఆరాతో కవర్ అయిపోతుంది. అండ్ హంటర్స్ అందరూ కూడా అక్కడే ఇన్స్టెంట్గా ఫెయింట్ అయిపోతారు. ఆ మాన్స్టర్ పక్కనే మళ్ళీ ఇంకొక మాన్స్టర్ కూడా అపియర్ అవుతుంది. అండ్ వాళ్ళిద్దరే బీస్ట్ మోనార్క్ అండ్ ఫ్రోస్ట్ మోనార్క్. సో ఇద్దరు మోనార్క్స్ అయితే ఇక్కడ వచ్చి ఉంటారన్నమాట. నాకు తెలిసినంత వరకు షాడో మోనార్క్ తర్వాత వీళ్ళనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఇంకొక మోనార్క్స్ లాగా. ఫ్రోస్ట్ మోనార్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను వాళ్ళని కాసేపు పండబెట్టేశాను కాబట్టి అలా వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఏమీ ఉండదు మాకు అని. అండ్ ఫ్రోస్ట్ మోనార్క్ ఇలా అంటాడు నాకు ఇక్కడ ఎవరో ఒకరు ఒక వ్యక్తి దగ్గర మోనార్క్ పవర్స్ ఉన్నాయి, బట్ తను ఇక్కడ హ్యుమానిటీకి హెల్ప్ చేస్తున్నాడు. అసలు తను ఎందుకు హ్యుమానిటీకి హెల్ప్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే దానికి అర్థం వీళ్ళకి అండ్ జిన్వుకి ఏదో కనెక్షనే ఉంది. ఎలా అయితేనేం ఫ్రోస్ట్ మోనార్క్ అయితే ఇంకొక చిటికేసి ఒక డైమెన్షన్ పోర్టల్ని ఓపెన్ చేస్తాడు. లైక్ మనకి గేట్స్ యొక్క పోర్టల్స్ ఎలా ఉంటాయో ఒక డైమెన్షన్ పోర్టల్ని ఓపెన్ చేస్తాడు. అండ్ తను దాని లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ తనతో పాటు బీస్ట్ మోనార్క్ కూడా వెళ్తాడు. అండ్ అలాగే ఫ్రోస్ట్ మోనార్క్ ఇలా అంటాడు, ఆ క్రియేచర్ని నేను ఎలాగైనా కనిపెడతాను అని. అండ్ ఫ్రోస్ట్ మోనార్కి ఆ క్రియేచర్ ఇక్కడ కనపడలేదు. అంటే జిన్వు మార్నింగ్ తన పని చేసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలా కనబడతాడు? మొత్తానికి జేజూ ఐలాండ్ యొక్క రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కాకపోతే హంటర్స్లో చాలామంది అండ్ ప్రజలలో చాలామంది చనిపోయి ఉంటారు. అయితే అక్కడ ఒక ఫునరల్ని ప్లాన్ చేసి ఉంటారన్నమాట. ఇది జేజూ ఐలాండ్ మీద 5th రైడ్. టోటల్గా 4801 హంటర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ 64 హంటర్స్ అండ్ 32 సివిలియన్స్ అయితే వాళ్ళ ప్రాణాలని కోల్పోతారు. ఇంతకు ముందు రైడ్స్ కన్నా ఇప్పుడు తక్కువ జరిగింది. అంటే ఇంతకు ముందు రైడ్స్ కన్నా డ్యామేజ్ ఇప్పుడు చాలా తక్కువ జరిగింది. బట్ ఎంత తక్కువ జరిగినా మొత్తానికి డ్యామేజ్ అయితే జరిగింది కదా. టోటల్గా క్రౌడ్ మొత్తం కూడా జిన్వు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్వు ఆ సెర్మనీకి వచ్చి ఒక సింగిల్ ఫ్లవర్ని పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. టోటల్గా జిన్వు గురించే మాట్లాడుతూ ఉంటారు. జిన్వు వల్లే, తన ఎబిలిటీస్ వల్లే తను సింగిల్ హ్యాండెడ్గా ఎస్రాంగ్ గేట్ని హ్యాండిల్ చేశారని కొందరు చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది దాన్ని ఒప్పుకోరు. అలా పబ్లిక్లో కొంచెం కాంట్రవర్సీస్ అయితే జరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే ఇలా మాట్లాడుతూ ఉంటారు, జిన్వు కనుక ఫైట్ని స్టార్టింగ్ నుంచి ఫైట్ చేసి ఉంటే హంటర్ మిన్బ్యూంగ్యూ ఇంకా బతికుండేవాడు, ఒక ఎస్రాంగ్ హంటర్ని కోల్పోయాము అని. అండ్ వెళ్ళేటప్పుడు జిన్వు అండ్ యోన్హో అయితే వాళ్ళిద్దరూ క్రాస్ చేసుకుంటారు. ఆ మూమెంట్లో యోన్హో ఇలా అంటాడనమాట, నేను ఎప్పుడు కూడా ఇలా అనుకునేవాడిని, ఎప్పుడైనా సరే ఒకరే హీరోగా ఉంటారు అని. అండ్ ఇప్పుడు మేమంతా హంటర్స్ కలిసి ఫైట్ చేశాము, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ మేము అనుకునేది కూడా రాంగ్. నువ్వు ఒక్కడవే దాన్ని కంప్లీట్ చేసావు, జిన్వు మాత్రమే దాన్ని కంప్లీట్ చేశాడు. అంటే బెక్ ఇక్కడ చెప్పేది జేజూ ఐలాండ్ రైడ్ గురించి. అండ్ జిన్వు సింగిల్గా ఇప్పటి వరకు కొరియా దేని నుంచి అయితే బాధపడుతుందో దానికి డెడ్ ఎండ్ పెట్టేశాడు. బెక్ యోన్హో అయితే దానికి ఏడ్ చేస్తాడనమాట. ఏడ్ చేసి థ్యాంక్ యూ అని కూడా చెప్తాడు జిన్వుకి. అయితే సేమ్ టైంలో జిన్వుకి చాహే కూడా కనబడుతుంది. బట్ చాహే కొంచెం స్ట్రేన్గా బిహేవ్ చేస్తూ ఉంటే తన ఫేస్తో కొంచెం బ్లష్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూనరల్ తర్వాత జిన్వు వెళ్ళి వెంటనే మిస్టర్ గో గన్హేతో మీట్ అవుతాడు. అంటే మన కొరియన్ హంటర్స్ అసోసియేషన్ యొక్క చైర్మన్తో మీట్ అవుతాడు. ఈ కాన్వర్జేషన్లో జిన్వు ఇలా అంటాడనమాట, తను ఒక ఓల్డ్ గిల్ని స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి. అండ్ మన గన్హే ఇలా చెప్తాడు దానికి, సో మా అసోసియేషన్ మీ యొక్క గిల్డ్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ని చూసుకుంటుంది కాబట్టి మీరు వరీ అవ్వకండి అని చెప్తాడు. అండ్ గన్హే ఇలా అడుగుతాడనమాట, నువ్వు ఏమన్నా బ్యారియర్స్ని ప్లేస్ చేసావా జేజూ ఐలాండ్ చుట్టూ అని చెప్పేసి. ఎందుకు అంటే కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి లాస్ట్ నైట్ జరిగాయి అని చెప్తాడు. నైట్ స్కిల్కి సంబంధించిన కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్కాన్షియస్గా మళ్ళీ రిటర్న్ అయ్యారు. కాకపోతే వాళ్ళు కేవలం అక్కడికి మ్యాజిక్ క్రిస్టల్స్ని కలెక్ట్ చేయడానికి మాత్రమే వెళ్ళారు. జిన్వు అక్కడ ఏమీ యాడ్ చేయలేదని చెప్తాడు. అండ్ నార్మల్గా వాళ్ళంతా లేచిన తర్వాత కూడా, అంటే వాళ్ళు కాన్షియస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమీ గుర్తులేదు అని గోగన్యే తెలుసుకొని జిన్వుకి చెప్తాడు. అండ్ జిన్వు కొంచెం సర్ప్రైజ్ అవుతాడనమాట, అంటే ఇంకా కొన్ని యాండ్స్ బతికే ఉన్నాయా. ఇదే టైంలో వాళ్ళ స్టాఫ్ మెంబర్ వచ్చి గన్యేతో ఎవడో మీట్ అవ్వాలని వచ్చారు అని చెప్తారనమాట. వెంటనే గన్యే జిన్వు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. జిన్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడనమాట. పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తారు. జిన్వు కార్ ఎక్కే ముందు అక్కడికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అండ్ తను ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు యాడమ్ వైట్ అండ్ నేను యునైటెడ్ స్టేట్స్ యొక్క బ్యూరో నుంచి వస్తున్నాను, నేను ఒక సీనియర్ ఏజెంట్ అని కూడా చెప్తాడు. అండ్ తన బిజినెస్ కార్డ్ని కూడా జిన్వుకి అయితే ఇవ్వడం జరుగుతుంది.
అండ్ జేజు ఐలాండ్లో జిన్వు చేసిన ఫైట్ వల్ల హంటర్స్ అసోసియేషన్ మొత్తాన్ని ఇంప్రెస్ చేసింది అని కూడా చెప్తాడనమాట. అయితే ఆడమ్ ఇక్కడ రిఫ్యూజ్ చేసి, అంటే ఇక్కడ డిస్కస్ చేయకుండా తను ఒక మీటింగ్ అనేది అరేంజ్ అయిపోతున్నాను అని చెప్తాడు. లైక్ తన డెప్యూటీ డైరెక్టర్, ఇందాక మనం చూసాం కదా, తన డెప్యూటీ డైరెక్టర్తో తను మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాను అని అయితే చెప్తాడనమాట. యాక్చువల్గా జిన్వుకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ అలాగే అసలు దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోదామని అయితే అనుకుంటాడు. అండ్ తను వెళ్ళిపోయే ముందు ఆడమ్ ఇలా చెప్తాడనమాట, నాకు తెలిసిన ఒక అప్గ్రేడర్ ఉన్నారు అండ్ తనకి పవర్స్ గురించి తెలుస్తూ ఉంటుంది అండ్ వేరే యొక్క పవర్స్ గురించి కూడా తను చెప్పగలదు అని అయితే చెప్తాడు. ఇది విన్న వెంటనే జిన్వుకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ వెంటనే తను ఆడమ్ని ఫాలో అయిపోతాడు. జిన్వుని అయితే ఆడమ్ ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మన డిప్యూటీ డైరెక్టర్ అయితే ఉంటాడు, అమెరికన్ హంటర్స్ అసోసియేషన్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ మైకేల్ కార్నర్ అయితే అక్కడ ఉంటాడనమాట. సోదేం లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాడు. తనకి ఇమిగ్రేషన్ పేపర్స్ అయితే ఇచ్చేస్తాడనమాట, కొరియన్ సిటిజన్ నుంచి యూఎస్ సిటిజన్కి చేంజ్ అయిపోవడానికి. అండ్ తనని ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క గిల్లో జాయిన్ అయిపోమని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. దీన్ని చూశాక జిన్వుకి చాలా కోపం వస్తుంది అండ్ తను వచ్చింది దీనికోసం కాదు, తనకిచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు అని అయితే చెప్తాడు. మైకేల్ చిన్న స్మైల్ ఇచ్చి తను పిలవబోయే వ్యక్తి యొక్క ఎబిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అప్పుడే ఒక ఆమెను పిలుస్తారనమాట. తన నేమ్ వచ్చేసి నార్మల్ సెల్లర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ ఈ ప్రపంచంలో తనకి మాత్రమే హంటర్స్ యొక్క ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేసే పవర్ ఉంది అని అయితే చెప్తారు. ఒక హంటర్ యొక్క పవర్కి మించి తన ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేయగలదు అని అయితే చెప్తాడనమాట. ఇక్కడ ఎన్హాన్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హంటర్కి ఒక లిమిట్ ఉండిందనుకోండి ఒక పవర్లో, ఆ లిమిట్కి మించి తను ఆ పవర్స్ని ఎక్స్టెండ్ చేయగలదు. అంటే తను ఎక్కువ పవర్స్ని ఆ హంటర్కి ఇవ్వగలదు. జిన్వు ఆమెను చూశాక తనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. లైక్ తను రెగ్యులర్గా హంటర్స్ని చూస్తూ ఉంటాడు కదా, అలా కాకుండా తనకి వేరే ఫీల్ అయితే వస్తుంది. అండ్ మైకేల్కి తన గురించి జిన్వుకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. సెల్నర్ తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటుంది. నార్మల్ సెల్నర్ తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఐ థింక్ మీకు దీని మీద ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ అంటే ఒక పవర్ని పెంచుకోవడం అండ్ ఇది సింపుల్గా చెప్పాలంటే రీఅవేకనింగ్ ప్రాసెస్ లాంటిదే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జిన్వు క్యూరియస్గా ఎంత పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని అడుగుతాడు. అండ్ తను ఇలా చెప్తుందనమాట, ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. లైక్ ఒకవేళ ఒక పర్సన్ కనుక థర్డ్ స్టేజ్లో ఉంటే తను కేవలం 20% నుంచి 30% పవర్ని మాత్రమే ఇంక్రీజ్ చేసుకోగలరు. ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ థర్డ్ స్టేజ్కి సంబంధించిన పవర్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు జిన్వుకి అర్థమైపోతుంది ఎందుకు డాంగ్స్ మన కొరియా నుంచి అమెరికాకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఇలాంటి ఒక పవర్ అండ్ ఇలాంటి ఒక ఎబిలిటీని, ఇలాంటి ఒక ఆఫర్ని ఎవరు కూడా డిక్లైన్ చేయలేరు అంత ఫాస్ట్గా. కాబట్టి హాంగ్ డాన్స్ వెంటనే అమెరికాకి షిఫ్ట్ అయిపోయాడు. మైకేల్ సెర్నర్ జిన్వుకి ఒక గిఫ్ట్ అని అయితే చెప్తాడనమాట. అండ్ తను ఇప్పుడు ఒక అమెరికన్ హంటర్ రావడానికి రెడీయా అని అడుగుతాడు. అండ్ ఇలా అయితే చెప్తారనమాట వాళ్ళు, ఇది నీ ఫ్రీడమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ నువ్వు చూస్ చేసుకున్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి. అండ్ సెర్నర్ ఇలా అంటుంది, గైస్ ఇక్కడితో అయితే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీనికి మీకు కంటిన్యూషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చుంటే, ఇంతవరకు చూసారంటే మీకు ఆల్మోస్ట్ నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చి ఉంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, ఉంటాను మరి.